ఒక చట్టం మనకు మాత్రమే ఉంది, విభజన చట్టం అనేది ఈ రెండు రాష్ట్రాలకే ఉంది. అదిగో ఆ విభజన చట్టంలో న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కాబట్టి ఆ న్యూ క్యాపిటల్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి అమరావతిని చేర్చారు కాబట్టి ఇక నువ్వు తపస్సు చేయాలి దాన్ని మార్చాలంటే. ఏదీ శాశ్వతం కాదు అని మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్లో. మీరు తపస్సు చేయాలి దాన్ని మార్చాలంటే. ఎందుకంటే ఈ చట్ట సవరణ పార్లమెంట్లో జరిగింది కాబట్టి మీరు మళ్ళీ పార్లమెంట్లోనే చేయాలి. మీరు పార్లమెంట్లో చేయాలంటే ఏం జరగాలి? మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండాలి, లేదా మీరు కేంద్ర ప్రభుత్వానికి బాగా పొత్తులో అన్నా ఉండి ఉండాలి, లేదా కేంద్ర ప్రభుత్వం మీ మీద డిపెండ్ అన్నా అయి ఉండాలి. ఏవి జరిగే పనులు కాదు. అసలు మీకు భవిష్యత్తే లేదు. ఒకవేళ వచ్చినా బాబాబు నా కేసులు తీసేయండి అని అడుక్కోవడం తప్ప రాష్ట్రానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు ఏదో ప్రత్యేక హోదా అడగట్లేదు అంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా, ఇటువంటి అడగడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఇంకా ఏదో మాట్లాడాలి. అసలు నాకు అర్థం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు? ఆ మహామేధావి ఎవరు? పాపం జగన్మోహన్ రెడ్డి మీద మీరు అందరూ కలిసి కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయనకు వచ్చిన ఆలోచన అయితే కాదు.